నమస్తే, వెల్కమ్ టు లియో. గీతాడ్స్కి మొత్తం తానే చూసుకుంటున్నాడు బన్నీవాసు. అయితే బన్నీవాసు నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అది దేని గురించి అంటే అల్లు అర్జున్ సంబంధించి భవిష్యత్తులో ఏం సినిమా చేయబోతున్నాడు అనేది అయితే నెక్స్ట్ చావాకు సంబంధించి గీతా ఆర్ట్స్ తీసుకుంది కాబట్టి దాని గురించి అప్డేట్స్. మొత్తానికి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, బన్నీవాసు పూర్తిగా గీతా ఆర్ట్స్కి ఒక అన్ని తానే చూసుకుంటున్నాడని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కావచ్చు, చావా సినిమా గురించి కావచ్చు, పూర్తిగా బజ్ నడుస్తుంది. మొత్తానికి దీని గురించి బన్నీవాసు ఏం క్లారిటీ ఇచ్చాడంటే ఏం చెప్తారు? అంటే ఆయన ప్రత్యేకంగా చావా సినిమా సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కోసమే ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో బన్నీవాసు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించి వచ్చాడు కాబట్టి, సిటీలోకి వచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా ఏంటనే క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను కూడా ఇంకా కలవలేదు తనని, అంటే ఆ త్రివిక్రమ్తో సినిమా చేస్తారా, అట్టితో సినిమా చేస్తారా అనేది అడిగిన ప్రశ్న. దానికి కూడా ఆయన నాకైతే ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు దాని మీద అని చెప్పాడు. అంటే ఇంకా ఫైనలైజ్ అవ్వాలా, అంటే త్రివిక్రమ్ సినిమా చేస్తాడని కూడా చెప్పలేము. కాబట్టి ఆయనకి తెలియదంటే మరి ఇంకా క్లారిటీ లేదనేది అర్థమవుతుంది. అయితే స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళాడు అని చెప్పాడు, ఒక 4 రోజులు స్పెషల్ ట్రైనింగ్ అని. ఆ ట్రైనింగ్ దేనికోసం ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ అట్లీ సినిమా కోసమా, లేకపోతే త్రివిక్రమ్ సినిమా కోసమా, లేకపోతే యాక్టింగ్కి సంబంధించిన మెళకువల కోసమా అనేది కూడా తెలియదు. అయితే సాధారణ మనం చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేయబోయే సినిమా ఏదైతే ఉందో అది ఒక సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ అనేది గతంలో మనకు వచ్చిన వినికిడి. అట్లీ సినిమాకి సంబంధించి మాత్రమే ఈ ట్రైనింగ్ తీసుకున్నాడు అనేది కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో అట్లీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అనే సంగతి అయితే తెలిసిందే. సో అట్లీ సినిమానే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? అంటే స్క్రిప్ట్ రెడీగా ఉన్నది అట్లీదే కాబట్టి అటువైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చున్నాడు కాబట్టి, ఎందుకంటే షారుఖ్ ఖాన్తో హిట్ ఇచ్చున్నాడు కాబట్టి అట్లీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వలేదు అనేది టాక్ అనిపిస్తుంది. టైం పట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అట్లీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్ నాకు తెలిసి ఒక వారం 10 రోజుల్లో అఫీషియల్ వార్త రావచ్చేమో అనిపిస్తుంది నాకు, అంటే అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి. ఇక చావాకు సంబంధించిన ప్రెస్ మీట్ కాబట్టి చావా విషయంలో ఇంత డబ్బింగ్ విషయంలో లేట్ ఎందుకు చేశారనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనం అనుకున్న సమాధానమే, నేను ముందు చూడలేదు, మా దృష్టికి రావడం లేట్ అయింది, అందువల్ల మేము లేట్గా చేయాల్సి వచ్చింది, లేకపోతే ఒక వారం ముందే చేసి ఉండేవాడు అనేది. ఇంకొకటి ఏంటి, విక్కీ కౌశల్కి డబ్బింగ్ విషయంలో అడిగారు. విక్కీ కౌశల్కి ఎన్టీఆర్ వాయిస్ అన్నారు కదా అంటేను, అది అసలు బయటికి ఎలా వచ్చిందో తెలియదు, అసలు ఆయన మేము అప్రోచ్ అవ్వలేదు కూడాను, ఆయన షెడ్యూల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మేము ఎన్టీఆర్ వాయిస్ పెట్టలేదు అని చెప్పి కూడా సమాధానం చెప్పాడు ఆయన. అంటే రెగ్యులర్గా క్వాలిటేటివ్ మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు, రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో చేయించాము అని చెప్పుకుంటూ చావా సినిమా సంబంధించి కూడా, అంటే ఈవెంట్కి రష్మికని పిలుస్తున్నారా అంటే పిలుస్తామని చెప్పాడు. అలాగే విక్కీ కౌశల్ టీం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు, 7వ తరగతి రిలీజ్ కాబట్టి. సో మొత్తానికి ఇక్కడ ప్రమోషన్స్ ఏమైనా చేయబోతున్నారు అన్నదానికి సమాధానం ఏం చెప్పారంటే, అంటే కంపల్సరీగా ప్రమోషన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమాకి 600 కోట్లు పైచీలకు వసూలు చేసింది కాబట్టి, తెలుగు వెర్షన్ కాబట్టి, తెలుగు వెర్షన్కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఉండాలి కాబట్టి ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నట్టుగా బన్నీవాసు మాటల్లో అర్థమవుతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే కాంతారా సినిమాను కూడా చాలా తక్కువ బడ్జెట్తో చేసినటువంటి కాంతారాని అతి భయంకరమైన హిట్ చేసింది మాత్రం గీతా ఆర్ట్స్ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఓన్లీ తెలుగులో మాత్రమే డబ్ అవబోతుందా, లేదా తమిళం, మలయాళం ఇలా సౌత్ ఇండియన్ భాషల్లో ఏమన్నా డబ్ అవుతుందా అంటే ఏమంటారు? అంటే ఆ బాధ్యత వీళ్ళు తీసుకోవాలా. వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగు సంబంధించిన మాత్రమే మేము తీసుకున్నాము, తెలుగు బాధ్యతలు మాత్రమే మేము చూస్తున్నాం, మాది కూడా డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అని చెప్పారు వాళ్ళు. కేవలం మెడక్ వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మేము మాట్లాడుకున్నాం అనే విషయం అని చెప్పాడు. కాబట్టి తమిళ వాళ్ళు, తమిళ ఎవరన్నా ముందుకు వచ్చి చేస్తే ఇచ్చుండొచ్చు, కన్నడ వాళ్ళు కూడా ఇచ్చుండొచ్చు, మలయాళం వాళ్ళకి ఇచ్చుండొచ్చు. అంటే డైరెక్ట్గా హిందీ వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేయట్లేదు, వాళ్ళు ఒక్కోసారి హిందీనే రిలీజ్ చేస్తున్నారు, అందువల్ల ఇది ఒకేసారి పాన్ ఇండియాగా సినిమా చేసి ఉంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకవేళ నిజంగా పాన్ ఇండియన్ స్థాయిలో అన్ని భాషల్లో వచ్చుంటే ఎంతవరకు కలెక్ట్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఓన్లీ హిందీ వర్షన్లోనే దాదాపు 600 కోట్లు వసూలు చేసిందని చెప్పేసి అంటున్నారు. దాని బడ్జెట్ వచ్చేసి 100 నుంచి 150 కోట్లు మాత్రమే అయిందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియాలో ఒకవేళ రిలీజ్ అయి ఉంటే సౌత్ భాషల్లో కూడా ఎంతవరకు వసూలు చేసేదంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఒక 1000 కోట్లు వసూలు అయి ఉండేది ఈ పాటికి. ఎందుకంటే 600 కోట్లు అంటే ఒక 400 కోట్లు ఈజీగా 4 రాష్ట్రాలు 5 భాషల్లో కూడా ఖచ్చితంగా వచ్చి ఉండేది. అక్కడ డిలే అయింది. కాకపోతే అయినా సరే మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది డైలాగ్స్ అర్థం కాని వాళ్ళు, పైగా రూరల్లో సి సెంటర్స్లో ఎవరు ఈ సినిమాని చూడాల, సి సెంటర్లో కూడా రీచ్ అవుతుంది.
కాబట్టి వాళ్ళు డైలాగుల పరంగా కూడా చాలా పవర్ఫుల్ డైలాగులు రాశారు రైటర్ ఎవరైనా కానీ. కాబట్టి ఆ డైలాగ్స్ పరంగా కూడా దీంట్లో స్టఫ్ ఉంది. ఖచ్చితంగా తెలుగు వెర్షన్ కూడా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి మీ అంచనా ఏంటి? ఒకవేళ తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎంత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే కేవలం వాళ్ళు తీసుకున్నది డిస్ట్రిబ్యూషన్ రైట్సే. డిస్ట్రిబ్యూషన్ అంటే రేషియో ఉంటుంది, వాళ్ళకి ఎంత మనకి ఎంత అని వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. నేను కూడా చూసినా కానీ అక్కడ మార్కెట్ ప్రకారం అయితే అంటే 100 కోట్లు మనం చెప్పలేము కూడా. మహా అయితే ఒక 20 కోట్లు ఏమన్నా రాబట్టొచ్చేమో అనుకుంటున్నాను నేను. అది హిట్ అయిన సినిమా కాబట్టి రాబట్టే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 3 వారాలు కావస్తుంది చావా సినిమా వచ్చి. సో కనీసం తెలుగులో 1 వారం నుంచి 2 వారాలు ఆడే అవకాశం ఉంటుందంటారా? అంటే ఖచ్చితంగా ఒక 1 వీక్ అయితే సినిమా నడిస్తారు. అయితే మళ్ళీ ఓటీటీకి సంబంధించిన ఓటీటీలో కూడా తెలుగు వెర్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది అటువైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. అది ఒకసారి డిలే అయింది. డిలే అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా దీని సినిమా ఖచ్చితంగా ఎక్కువ రాబట్టేది. మరి అది చూడాలి వాళ్ళు చేసే ప్రమోషన్స్ బట్టి. విక్కీ కౌశల్ వచ్చి, రష్మిక మందన్న వచ్చి వాళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి రెగ్యులర్ ఫార్మాట్లో సినిమా లాగా ఒక టీజరు, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు రెగ్యులర్ ఫార్మాట్లో సినిమా లాగానే. అట్లా పార్ట్స్ ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ పాటలు రిలీజ్ చేస్తున్నారు, టీజర్లు రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్లు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ప్రమోషన్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమాకి, చావా సినిమాకి సంబంధించి మాత్రం ఒక నేషనల్ అవార్డు ఖచ్చితంగా రాబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అది విక్కీ కౌశల్ కావచ్చు, లేదంటే మనకు రష్మిక మండన కావచ్చు. మీరు ఎవరికి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేషనల్ అవార్డు విక్కీ కౌశల్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలో ఇంకా వేరే సినిమాలు ఏం వస్తాయో తెలియదు. ఖచ్చితంగా దీన్ని డామినేట్ చేసే పాత్ర వస్తుందని కూడా నేను అనుకోవట్లా. కాబట్టి విక్కీ కౌశల్కే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తెలుగులో కూడా ఓ మంచి హిట్ కొట్టాలని చెప్పి, మంచి రాబడి కలెక్షన్స్ వసూలు చేయాలని చెప్తూ కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.